హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు గ్రో యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానన్నమాట. మనం ప్రతి ఒక్క ఇండస్ట్రీలోని ఆ ఇండస్ట్రీకి చెందిన చాలా ఫేమస్ ఆర్ రెనౌండ్ పర్సనాలిటీస్ ఎలా అయితే థాట్ ప్రాసెస్ వాళ్ళది ఉంటుందో, ఆర్ ఎలాంటి డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారో, ఆర్ ఎలాగ వాళ్ళు ఆపరేట్ చేస్తారో అన్న దాన్ని తెలుసుకోవడం మీద మనకి చాలా ఆసక్తిగా ఉంటుంది. సో మనం ఎలాగైతే షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఈ షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు ఆర్ ఇందులోని చాలా రెస్పెక్ట్ అండ్ పేరు ప్రఖ్యాతులు పొందిన అలాంటి ఒక 4 పర్సనాలిటీస్ వాళ్ళ యొక్క స్టాక్ అండ్ లాస్ట్ క్వార్టర్ అంటే సెప్టెంబర్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్లోని ఎలాంటి ఒక స్టాక్స్లోకి వీళ్ళు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరిగింది, ఆర్ ఎలాంటి స్టాక్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు కానీ వాటిల్లో వాళ్ళకున్న స్టేక్ని పెంచుకున్నారు, ఎలాంటి ఒక స్టాక్స్లో వాళ్ళ స్టేక్ని తగ్గించుకున్నారు, ఇలాంటి వివరాలతోటి ఈరోజు నేను మీ ముందుకి వచ్చానన్నమాట. సో మా వీడియోస్ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్ అండ్ షేర్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపించినట్టయితే ఈ పర్టికులర్ వీడియోని షేర్ చేయండి అండ్ డూ స్ప్రెడ్ ద వర్డ్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను మీ సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం సూపర్ స్టార్ ఇన్వెస్టర్స్, ఎవరైతే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన సూపర్ స్టార్స్ ఉంటారో వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో లాస్ట్ క్వార్టర్ మధ్యలో ఎలా వేరీ అయింది, ఎన్ని కొత్త స్టాక్స్ ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని ఎగ్జిస్టింగ్ స్టాక్స్లో షేర్స్ పెంచుకున్నారు అండ్ ఎన్ని ఎగ్జిస్టింగ్ స్టాక్స్లో ఉన్న స్టేక్ని తగ్గించుకున్నారని మనం చూద్దాము. సో మొదటిగా మనం మాట్లాడుకోబోయేది రాకేష్ జుంజున్వాలా గురించి. సో ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్, కానీ ఈయన అతిపెద్ద ఇన్వెస్టర్, ఇండియాలోనే చాలా ఫేమస్ అయిన ఒక ఇన్వెస్టర్ అన్నమాట. సో ఈయన యొక్క పోర్ట్ఫోలియో చూసుకున్నట్టయితే ఈయన అండ్ ఆయన వైఫ్ రేఖా జుంజున్వాలా ఇద్దరూ కలిపి రేర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా మేనేజ్ చేయడం జరుగుతుంది. అండ్ జనవరి 2021 యొక్క డేటా ప్రకారం ఈయన ఇండియాలోనే 39వ రిచెస్ట్ పర్సన్ అన్నమాట. సో ఈయన తీసుకుంటే కీలక నిర్ణయాలు అండ్ తెలివైన ఇన్వెస్టింగ్ డెసిషన్స్ వల్ల ఈరోజు ఈయన ఇన్ని పర్టికులర్ ఆర్ ఇంత పేరుని సంపాదించుకోగలిగారు. అయితే ఈయన యొక్క పోర్ట్ఫోలియోలోని ఆయన ఎన్ని స్టాక్స్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఎలాంటి స్టేక్స్ పెంచుకున్నారు, ఎంతవరకు పెంచుకున్నారు అండ్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ వేట్లో వీళ్ళు డిక్రీజ్ చేసుకున్నారు అన్న దాని గురించి మనం చూద్దాము. సో ఈయన పోర్ట్ఫోలియోని మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఈరోజు 9 స్టాక్స్ అంటే 9 స్టాక్స్ గురించి మాట్లాడుకుంటాం. అందులో 5 స్టాక్స్ కంప్లీట్గా న్యూ స్టాక్స్ అన్నమాట. అంటే ఏవైతే కొత్త కంపెనీ ఇంతకుముందు వాళ్ళ పోర్ట్ఫోలియోలో లేనివి ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్ చేసినవి అన్నమాట. మిగతా 2 స్టాక్స్లోని ఆయన స్టేక్ పెంచుకోవడం జరిగింది అండ్ మిగతా 2 కంపెనీల్లో ఆయన స్టేక్ తగ్గించుకోవడం జరిగింది. సో మొదటిగా ఆయన ఏ కంపెనీలో కొత్తగా ఈ పర్టికులర్ క్వార్టర్లో ఇన్వెస్ట్ చేశారన్న విషయం చూద్దాము. మొదటిగా ఆయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీ బిల్ కేర్ లిమిటెడ్. సో ఈ కంపెనీని చూసుకున్నట్టయితే ఇది ప్యాకేజింగ్ మెటీరియల్ సప్లై చేసే బిజినెస్లో ఉందన్నమాట. ఏ కంపెనీస్కి ఇది ప్యాకేజింగ్ మెటీరియల్ సప్లై చేస్తుందని చూసుకుంటే మేజర్గా ఫార్మాస్యూటికల్ సెక్టార్కి క్యాటర్ చేస్తుంది. క్లినికల్ సర్వీసెస్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన మెటీరియల్స్కి కూడా ప్యాకింగ్ మెటీరియల్స్ ఇవి సప్లై చేయడం అనేది ఆ బిజినెస్లో ఎంగేజ్ అయి ఉందన్నమాట. అయితే రాకేష్ జుంజున్వాలా ఈ పర్టికులర్ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేశారని చూసుకుంటే 13 crores వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 200 crores కన్నా తక్కువే, 153 crores అనమాట. రాకేష్ జుంజున్వాలా 13 crores ఇన్వెస్ట్మెంట్ చేసి ఆయన ఇన్ రిటర్న్ 8.5% షేర్ హోల్డింగ్ని పొందారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే గత 12 నెలలకి వీళ్ళు 246% మార్కెట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది. 6 నెలలకి చూసుకుంటే వీళ్ళు దాదాపుగా 47% రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట. సెకండ్ కంపెనీ అనంత్ రాజ్ గ్లోబల్ లిమిటెడ్. సో ఈ కంపెనీ ఎక్స్క్లూజివ్గా కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కమర్షియల్ పార్క్స్ అవ్వనివ్వండి, షాపింగ్ మాల్స్, ఎనీ అదర్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అండ్ కాంప్లెక్స్లు అనమాట. సో వీళ్ళు బేసికలీ అండ్ ఎక్స్క్లూజివ్లీ కన్స్ట్రక్షన్ బిజినెస్లోనే వీళ్ళు పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది, ఈ అనంత్ గ్లోబల్ రాజ్ లిమిటెడ్. సో ఇందులో చూసుకున్నట్టయితే రాకేష్ జుంజున్వాలా గారు కొత్తగా షేర్స్ ఆర్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దాదాపుగా 22 కోట్లని ఈ కంపెనీలో పెట్టడం జరిగింది. అండ్ ఈ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1210 కోట్లు అనమాట.
సో ఈ 22.8 కోట్లు ఆయన ఇన్వెస్ట్ చేయగా ఆయనకి షేర్స్ ఆల్మోస్ట్ 3.4% స్టేక్ హోల్డింగ్ వచ్చిందనమాట. సో ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ మనం చూసుకున్నట్టయితే గత 12 నెలలుగా వాళ్ళు 105% రిటర్న్ ఇచ్చారు అండ్ గత 6 నెలలుగా 244% మనకి రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట. సో మనం థర్డ్ కంపెనీని చూద్దాం, వోక్హార్ట్ లిమిటెడ్. సో ఇది ఒక గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అనమాట. ఇందులో మన రాకేష్ జుంజున్వాలా దాదాపుగా 120 కోట్లని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ 120 కోట్లకి ఆయనకి ఈ కంపెనీలో వచ్చిన స్టేక్ ఏదైతే ఉందో అది 2.26% స్టేక్ అనమాట. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 5,329 కోట్లు అనమాట. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ గత 12 నెలలకి మనం కంపేర్ చేసుకున్నట్టయితే 36% అండ్ గత 6 నెలలకి కంపేర్ చేసుకున్నట్టయితే దగ్గరగా 58% రిటర్న్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ, ఫోర్త్ కంపెనీ, వీళ్ళు కొత్తగా వాళ్ళ షేర్ హోల్డింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేశారంటే టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్. సో ఇది టాటా గ్రూప్కి సంబంధించిన ఒక ఇండియన్ బేస్డ్ టెలికమ్యూనికేషన్ కంపెనీ. సో ఈ టాటా టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు దాదాపుగా ఇప్పుడు 5 లక్షల కిలోమీటర్ సీ ఫైబర్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలానే టెరెస్ట్రియల్ ఫైబర్ దాదాపుగా 2,10,000 కిలోమీటర్లకి ఎస్టాబ్లిష్ చేసి అంతవరకు ఈ సెక్టార్లో వాళ్ళు పెరగడం మనం చూసాము. అలా అయితే ఈ కంపెనీలో రాకేష్ జుంజున్వాలా గారు దాదాపుగా 322 కోట్లు పెట్టడం జరిగింది. అండ్ ఈ 322 కోట్లకి ఆయనకి 1.12% స్టేక్ హోల్డింగ్ రావడం జరిగింది. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే దాదాపు 28,600 కోట్లు ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ మనకి గత 12 నెలలుగా 142% రిటర్న్ ఇవ్వడం జరిగింది అండ్ 6 నెలలుగా 26% రిటర్న్ ఇవ్వడం జరిగిందన్నమాట. 5వ కంపెనీ అంటే లాస్ట్ కంపెనీ ఏదైతే ఈయన కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారో అదే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ అనమాట. సో ఇది ఒక రికగ్నైజ్డ్ కంపెనీ, కంప్లీట్గా రియల్ ఎస్టేట్లోకి కాన్సన్ట్రేట్ చేసే రియల్ ఎస్టేట్ సెక్టార్లోకి కాన్సన్ట్రేట్ చేసిన కంపెనీ అనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే రాకేష్ జుంజున్వాలా గారు 37.2 కోట్లని ఇన్వెస్ట్ చేశారు. దానికి ఆయనకు వచ్చిన స్టేక్ 1.1% అనమాట. అండ్ దాదాపుగా ఈ కంపెనీకి ఉండే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో 3,385 కోట్లు అనమాట. ఈ కంపెనీ మనం చూసుకున్నట్టయితే గత 12 నెలలుగా నెగటివ్ రిటర్న్స్ అంటే -30% రిటర్న్స్ ఇచ్చింది. బట్ నెక్స్ట్ 6 మంత్స్కి కంపేర్ చేసుకున్నట్టయితే 41% రిటర్న్ ఇచ్చిందనమాట. సో దీని నుంచి మనం చూసుకున్నట్టయితే రాకేష్ జుంజున్వాలా గారు ఈ 5 కంపెనీలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటూ జరిగింది. ఆయన యొక్క పోర్ట్ఫోలియోలో ఏవైతే ప్రెజెంట్ స్టాక్స్ ఉన్నాయో దాంట్లోని ఈ 2 కంపెనీస్లో ఆయనకున్న షేర్ హోల్డింగ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడం అంటూ జరిగింది లాస్ట్ క్వార్టర్లో చూసుకుంటే. ఏ కంపెనీస్ అని మనం చూసినట్టయితే ఫస్ట్ కంపెనీ ఎన్సీసీ లిమిటెడ్. ఈ ఎన్సీసీ లిమిటెడ్ కంప్లీట్గా మౌలిక సదుపాయాల్లో ఆ రంగానికి చెంది కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్లో ఉందన్నమాట. లైక్ రైల్వే ట్రాక్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, బ్రిడ్జెస్ కానివ్వండి, ఎనీ అదర్ పబ్లిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఈ పర్టికులర్ కంపెనీ ఇలాంటి సెక్టార్లో కాన్సన్ట్రేట్ చేస్తుంది. అయితే మన రాకేష్ జుంజున్వాలా లాస్ట్ క్వార్టర్లో ఈ కంపెనీలో దాదాపుగా 0.7% ఆయన స్టేక్ని పెంచుకున్నారు. అంటే 12.14% నుంచి 12.84% వరకు ఆయన స్టేక్ని పెంచుకోవడం జరిగింది. ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ మనం చూసుకున్నట్టయితే గత 12 నెలలకి 7% రిటర్న్ ఇచ్చారన్నమాట. అలాగే 6 నెలలకి చూసుకున్నట్టయితే 100% రిటర్న్ని రికార్డ్ చేసుకున్నారు. అండ్ సెకండ్ కంపెనీ దేంట్లో అయితే వీరు షేర్ హోల్డింగ్ పెంచుకున్నారో అదే ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్. సో ఇది టాటా గ్రూప్కి సంబంధించి ఈ పర్టికులర్ కంపెనీకి హోటల్స్ కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, ప్యాలెస్ కానివ్వండి వీళ్ళు ఓన్ చేసి ఆపరేట్ చేయడం అంటూ జరుగుతుంది. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే రాకేష్ జుంజున్వాలా దాదాపుగా 1.05% స్టేక్ని పెంచుకున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ మనం అనలైజ్ చేసినట్టయితే వీళ్ళు గత 12 నెలలకి నెగటివ్ రిటర్న్స్ దాదాపుగా 15% నెగటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. కానీ గత 6 నెలలది చూసుకున్నట్టయితే దాదాపు 57% రిటర్న్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ 2 కంపెనీస్లో ఇలాగ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పెంచుకున్నారు. అయితే ఇంకో 2 కంపెనీస్లో వీళ్ళు షేర్ హోల్డింగ్ డిక్రీజ్ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. సో ఏ కంపెనీస్ అంటే ఫస్ట్ వన్ ఎస్కార్ట్స్ లిమిటెడ్. ఈ ఎస్కార్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఎక్స్క్లూజివ్గా అగ్రికల్చరల్ ట్రాక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ, రైల్వే కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉందన్నమాట. సో ఈ కంపెనీలో చూసుకుంటే దాదాపు 0.9% స్టేక్ని తగ్గించుకోవడం జరిగింది. అలాగే సెకండ్ కంపెనీ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్. అంటే ఇది ఐటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని బేసికల్గా ఆర్ ఎక్స్క్లూజివ్గా బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్ కానివ్వండి,
హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్ సెక్టార్ కానివ్వండి, వీటికి ఎక్స్టెన్సివ్గా వీళ్ళు డెవలప్ చేయడం అంటూ జరుగుతుంది ఐటీ సాఫ్ట్వేర్ని, అండ్ మార్కెటింగ్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క కంపెనీలోని వీళ్ళు దాదాపుగా 1.59% స్టేక్ని తగ్గించుకున్నారన్నమాట. సో ఇదండి రాకేష్ జుంజున్వాలా యొక్క పోర్ట్ఫోలియో. సో మనం చూసుకున్నట్టయితే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఆర్ వాళ్ళ థాట్ ప్రాసెస్ కానివ్వండి, కొత్త షేర్స్ని యాడ్ చేసుకున్నారు. సో ఆ పర్టికులర్ ఏ బిజినెస్లో యాడ్ చేసుకున్నారు అన్ని ఒక అనాలిసిస్ ఉన్న ఫ్యాక్ట్స్ మీద మనం చేసుకున్నట్టయితే టెక్నికల్గా ఫార్మాస్యూటికల్స్కి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రిలేట్ అయిన పర్టికులర్ 2 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అండ్ టెలికమ్యూనికేషన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో పాండమిక్ ఎఫెక్ట్ వల్ల కొన్ని కంపెనీస్లో ఏవైతే స్టాక్ ప్రైజెస్ మనకి తగ్గినట్టుగా కనిపిస్తున్నాయో వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఇన్ రిటర్న్ అంటే ఫ్యూచర్లో ఇవి పెరుగుతుంది అన్న ఒక పర్టికులర్ థాట్ ప్రాసెస్ మీద. అలాగే ఈ పాండమిక్లో ఏవైతే ఇంపార్టెంట్గా మనం వేటి గురించి అయితే ఎక్కువగా మాట్లాడుకోవడం ఆర్ యూజ్ చేయడం అంటూ జరిగిందో అలాంటి కంపెనీల్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అంటూ పర్చేస్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఇంక్రీజ్ చేసుకునే కంపెనీలు, డిక్రీజ్ చేసుకునే కంపెనీలు డెఫినెట్గా కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఉంటాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద మార్కెట్ సిచ్యువేషన్స్ ఆయన యొక్క థాట్ ప్రాసెస్ ఆర్ ఆయన యొక్క పోర్ట్ఫోలియోలో అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ అండ్ డెలీషన్స్ ఇలా జరిగినాయి అన్నమాట. సో ఇప్పుడు మనం సెకండ్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకుందాం. మన యొక్క నెక్స్ట్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ గారు. సో ఈయన గురించి ఈయన యొక్క నేమ్ ఒక చాలా పాపులర్ అండ్ హౌస్ హోల్డ్ నేమ్ అన్నమాట. అవునండి, ఈయన వేరెవరో కాదు, డీమార్ట్ స్టోర్స్ ఆర్ రీటైల్ చైన్ ఆఫ్ స్టోర్స్ డీమార్ట్ని ఎస్టాబ్లిష్ చేసిన ఆయనే. సో ఈయన ఈ పర్టికులర్ స్టోర్ ద్వారా మనకి చాలా రీజనబుల్ అయిన ప్రోడక్ట్స్ని అందించడం అంటూ జరుగుతుంది. సో ఈయన ఒక పెద్ద ఇన్వెస్టర్. సో ఇండియాలో చూసుకున్నట్టయితే ఈయన ఒక చాలా పెద్ద ఇన్వెస్టర్ అండ్ ఫేమస్ అయిన ఇన్వెస్టర్ అనమాట. సో ఈయన బ్రైట్ స్టార్స్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ద్వారా ఆయన పోర్ట్ఫోలియో ఆర్ ఆయన షేర్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ని మేనేజ్ చేయడం అంటూ జరుగుతుంది. సో ఈయన ఎలాంటి ఒక షేర్స్లోని కొత్తగా ఎలాంటి ఒక షేర్స్లోని ఆయన స్టేక్ని పెంచుకోవడం ఆర్ తగ్గించుకోవడం చేశారు ఈ లాస్ట్ క్వార్టర్కి సంబంధించినంత వరకు అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈయన 2 కంపెనీల్లో ఆయన ప్రెజెంట్ స్టేక్ని పెంచుకోవడం జరిగింది అండ్ 3 కంపెనీల్లోని ఆయనకి ప్రెజెంట్ ఉన్న స్టేక్ కన్నా తగ్గించుకోవడం జరిగింది. సో పెంచుకున్నారు. ఏ కంపెనీలో పెంచుకున్నారని చూస్తే మొదటి కంపెనీ విఎస్టీ ఇండస్ట్రీస్. సో ఈ కంపెనీ సిగరెట్ అండ్ టొబాకో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంగేజ్ అయ్యి ఉంది. సో ఈ పర్టికులర్ కంపెనీలో ఆయన 0.11% స్టేక్ని పెంచుకున్నారు. అంటే దాదాపుగా 30.92% నుంచి 31.03%కి పెంచుకోవడం జరిగిందనమాట. ఇంత ద్వారా ఆయన ఒక స్టేక్ ఈ కంపెనీలో 1,689 crores ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క మొత్తం క్యాపిటలైజేషన్ 5,446 crores అనమాట. సో ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ మనం చూసుకున్నట్టయితే పాస్ట్ 12 monthsలోని నెగటివ్ రిటర్న్స్ అంటే 20% నెగటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. బట్ 6 monthsలోని దాదాపు 9% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగిందనమాట. సెకండ్ కంపెనీ ఇండియా సిమెంట్స్. సో ఇది సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియన్ కంపెనీ అండ్ దీని యొక్క ఫౌండర్ ఎన్ శ్రీనివాసన్ గారు. ఈయన ఐసీసీకి ఫార్మర్గా చైర్మన్గా కూడా చేశారు. సో ఈ కంపెనీలో ఈయన పెంచుకున్న స్టేక్ చూసినట్టయితే 0.54% అంటే 12.14% నుంచి 12.68%కి పెంచుకున్నారన్నమాట. దీంతో ఆయన యొక్క ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో చూసుకున్నట్టయితే 607.6 crores. ఈ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 4,794 crores అనమాట. ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే గత 12 నెలలకి వీళ్ళు 89% ఇచ్చారు అండ్ 6 నెలలకి 37% ఇచ్చారనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకునే కంపెనీల్లోని రాధాకిషన్ దమానీ గారు ఆయన ప్రెజెంట్ స్టేక్ని తగ్గించుకోవడం అంటూ జరిగిందనమాట. ఫస్ట్ కంపెనీ బ్లూ డార్ట్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్. సో ఇది ఇండియా బేస్డ్ కొరియరింగ్ సర్వీసెస్ అండ్ అన్ని పార్సల్స్ని కొరియర్స్ని మేనేజ్ చేసి టైమ్లీ బౌండ్గా మనకి డెలివర్ చేస్తారనమాట. సో ఈ కంపెనీలో చూసుకున్నట్టయితే ఆయన దాదాపుగా 0.29% స్టేక్ని తగ్గించుకున్నారు. అంటే ప్రస్తుతం ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో 185.5 crores ఉంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 9,429 crores ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క 12 months రిటర్న్స్ చూసుకున్నట్టయితే 46% అండ్ 6 నెలల రిటర్న్స్ చూసుకున్నట్టయితే 101% ఉందన్నమాట. సెకండ్ కంపెనీ ట్రెంట్ లిమిటెడ్. సో ఈ ట్రెంట్ లిమిటెడ్ అనేవి రీటైల్ స్టోర్స్ అన్నమాట. వేరియస్ కైండ్స్ ఆఫ్ అపారెల్స్, ఫుట్వేర్స్, ఫుడ్ ప్రోడక్ట్స్, యాక్సెసరీస్, నాన్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవన్నిటిని డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఆర్ డిఫరెంట్ రీటైల్ స్టోర్స్ ద్వారా మనకి అందిస్తారనమాట. ఈ
ఈ యొక్క కంపెనీలో ఆయన స్టేక్ 1.04%కి తగ్గించుకుని ప్రజెంట్గా ఆయన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో చూసినట్టయితే 337 కోట్లు ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే 22,000 కోట్లు ఉంది. ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ అనలైజ్ చేసుకున్నట్టయితే 5.2% ఫర్ ద 12 మంత్స్ అండ్ 6 నెలల్లో 12.3% రిటర్న్ ఇవ్వడం జరిగింది. మూడో కంపెనీ ఆయన ఎక్కడైతే ఆయన షేర్స్ ఆర్ స్టేక్ని తగ్గించుకున్నారో అదే స్పెన్సర్స్ రీటైల్ లిమిటెడ్. ఇది కోల్కతా బేస్డ్ ఇండియన్ కంపెనీ అండ్ దీనికి మోర్ దెన్ 35 సిటీస్లోని చైన్ ఆఫ్ రీటైల్ స్టోర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదన్నీ ఈ పర్టికులర్ స్టోర్స్ మనకి తెలిసిందేనండి. సో ఈ ఒక కంపెనీలోని రాధాకిషన్ దమానీ గారు 0.75% స్టేక్ని తగ్గించుకున్నారు. అండ్ దాంతో ఈయన ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో 10 కోట్లు ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 691 crores. ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే వీళ్ళు నెగటివ్ రిటర్న్స్ ఇస్తున్నారండి. గత 12 నెలలకి 10.2% నెగటివ్ అండ్ 6 నెలలకి 6.52% నెగటివ్ కింద ఇవ్వడం చూస్తున్నాం. సో ఇదండి ఈ స్టాల్వార్డ్ రాధాకిషన్ దమానీ గారి పోర్ట్ఫోలియో. ఆయన ఈ కంపెనీల్లోని ఇలాగ ఇన్వెస్ట్ చేశారు అండ్ ఈ కంపెనీల్లోని ఇలా తగ్గించుకున్నారు. సో బేసిక్గా చూసుకున్నట్టయితే ఆయన ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ప్రకారం వేరీడ్ ఇండస్ట్రీస్లోనే ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటూ జరుగుతుంది. ఒకటి టొబాకో రిలేటెడ్ అయితే ఒకటి సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏ కంపెనీస్లో ఆయన స్టేక్ని తగ్గించుకున్నారు అని చూసినట్టయితే దాదాపు చాలా వరకు ఆయన సొంత ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్లోనే ఆయన తగ్గించుకోవడం అంటూ జరిగింది. ఇదండి ఆయన పోర్ట్ఫోలియో. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే వ్యక్తి ఆశిష్ కచోలియా. సో ఈయనని చూడడం కానీ ఆర్ ఈయన గురించి ఆర్ ఈయనతో మీడియా ఇంటరాక్షన్స్ కానీ చాలా తక్కువ. కానీ ఈయన ఒక మోటో ఏంటంటే ఈయన యొక్క పోర్ట్ఫోలియో ఆర్ ఈయన యొక్క ఇన్వెస్ట్మెంట్సే మనతో మాట్లాడాలి అని. సో అంత ఒక చాలా మంచి తెలివైన ఇన్వెస్టరే ఆశిష్ కచోలియా. సో ఈయన ప్రెజెంట్ యొక్క నెట్వర్త్ మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 450 crores అండ్ ఈయన 22 స్టాక్స్లోని ఇప్పుడు పబ్లిక్గా మనకి అందిన రికార్డ్ ప్రకారం ఈయన ట్రేడ్ చేయడం అంటూ జరుగుతుంది. సో ఈయన యొక్క పోర్ట్ఫోలియో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ క్వార్టర్స్ మధ్యన ఎలాంటి ఒక చేంజెస్ వచ్చింది అనేది చూద్దాము. కంప్లీట్గా 6 స్టాక్స్ గురించి మనం ఇప్పుడు అనలైజ్ చేస్తాము. అందులో 3 స్టాక్స్ కొత్తగా యాడ్ చేసుకున్నారు, ఒక స్టాక్లో ప్రెజెంట్ ఉన్న హోల్డింగ్ని పెంచుకున్నారు అండ్ 2 స్టాక్స్లో ప్రెజెంట్ ఉన్న హోల్డింగ్ని తగ్గించుకున్నారన్నమాట. సో ఈయన పెంచుకున్న ఈ 3 కంపెనీలు ఆర్ ఈయన కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఈ 3 కంపెనీలు ఏవైతే ఉందో వాటి గురించి చూద్దాము. ఫస్ట్ కంపెనీ పౌషాక్ లిమిటెడ్. సో ఈ యొక్క కంపెనీ అగ్రోకెమికల్స్ ఇండస్ట్రీ ఆర్ అగ్రోకెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే సెక్టార్లో ఇన్వాల్వ్ అయి ఉందన్నమాట. సో ఇందులో ఈయన దాదాపుగా 17.7 crores ఇన్వెస్ట్ చేసి 1.4% స్టేక్ని తెచ్చుకున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 1260 కోట్లు అన్నమాట. సో ఈ కంపెనీ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందని గత 12 నెలలుగా మనం చూసుకున్నట్టయితే 46% రిటర్న్ గాను అండ్ గత 6 నెలలుగా 10% రిటర్న్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈయన సెకండ్ కంపెనీ ఎందులో అయితే ఇన్వెస్ట్ చేశారు అనేది మనం చూసుకున్నట్టయితే క్యాప్లిన్ పాయింట్ లెబారెటరీస్ లిమిటెడ్. సో ఇది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో వీళ్ళు జెనరిక్ ఫార్ములేషన్సే కాకుండా బ్రాండెడ్ మెడిసిన్స్ని కూడా తయారు చేసి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. బోత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా వీళ్ళకి ప్రెజెన్స్ ఉందన్నమాట. ఈ పర్టికులర్ కంపెనీలోని ఆశిష్ గారు 37.6 crores ఇన్వెస్ట్ చేశారు. దానికి ఆయనకి రిటర్న్ 1.08% స్టేక్ వచ్చిందన్నమాట. ఈ కంపెనీ యొక్క టోటల్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 3,476 కోట్లు ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క పాస్ట్ 12 months రిటర్న్స్ని చూసుకున్నట్టయితే దగ్గరగా 60% అండ్ 6 months రిటర్న్స్ చూసుకున్నట్టయితే -2% దగ్గరలో వీళ్ళు ఇచ్చారనమాట. సో నెక్స్ట్ కంపెనీ ఎక్కడైతే ఈయన స్టేక్స్ ఆర్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేశారో అంటే ఐఓఎల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. ఇది కూడా ఫార్మాస్యూటికల్స్ రంగానికి చెందిన కంపెనీయే. వీళ్ళు కూడా బోత్ ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ఓవర్సీస్ మార్కెట్స్కి మెడిసిన్ సప్లై చేయడం అంటూ జరుగుతుంది. ఈ కంపెనీలో ఆశిష్ గారు 40.6 crores ఇన్వెస్ట్ చేశారు. దానికి ఆయనకి 1% స్టేక్ వచ్చిందనమాట. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 3,974 కోట్లు ఉందన్నమాట. వాళ్ళ రిటర్న్స్ పరంగా అనలైజ్ చేసుకున్నట్టయితే గత 12 నెలలకి 281% రిటర్న్ కింద ఇచ్చారు అండ్ 6 monthsకి -10% రిటర్న్ మనకి ఇచ్చారనమాట వీళ్ళు. నెక్స్ట్ కంపెనీ దేంట్లో అయితే ఈయన స్టేక్ని పెంచుకున్నారు అని మనం చూస్తే
హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ లిమిటెడ్. సో ఇది నాన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అంటే గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్స్ ఆర్ కార్బన్ స్టీల్ గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బిజినెస్లో ఎంగేజ్ అయి ఉందన్నమాట. ఇందులో ఆశిష్ గారు ఆయన స్టేక్ని 0.0% కింద పెంచుకున్నారు. అంటే ప్రస్తుతం 23.6 crores ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో ఆయన చేశారనమాట. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 1747 కోట్ల వరకు ఉంది. అండ్ ఈ యొక్క కంపెనీ రిటర్న్స్ మనం చూసుకున్నట్టయితే గత 12 నెలల్లోని 92% రిటర్న్స్ ఇచ్చారు అండ్ 6 నెలల్లోని 43% రిటర్న్స్ ఇచ్చారు. సో మనం నెక్స్ట్ ఆయన ఏ 2 కంపెనీల్లోని ఆయన షేర్ హోల్డింగ్ ప్రెజెంట్ కన్నా తగ్గించుకున్నారనే దాని మీద చూద్దాము. మోల్టెక్ ప్యాకింగ్ లిమిటెడ్. సో ఇవి ఇంజెక్షన్ టైప్లో ఆ ఇంజెక్షన్ షేప్ మోల్డెడ్ కంటైనర్స్ని వీళ్ళు పెయింట్స్కి కానీ ఆర్ లూబ్రికేషన్స్ కానీ వీటికి ప్రొడ్యూస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్నమాట. సో ఈ కంపెనీలో ఆశిష్ గారు 0.07% స్టేక్ని తగ్గించుకున్నారు. సో దాని ప్రకారంగా ప్రజెంట్గా 31.4 crores ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారన్నమాట. ఈ కంపెనీ యొక్క కంప్లీట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 930 crores. అండ్ సెకండ్ కంపెనీ ఆయన ఎక్కడైతే ఆయన స్టేక్ని తగ్గించుకున్నారో అదే పాలీ మెడిక్యూర్ లిమిటెడ్. ఇది హెల్త్ సర్వీసెస్కి చెందిన హెల్త్ కేర్ సర్వీసెస్లో యూజ్ చేయబడే ప్లాస్టిక్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసే బిజినెస్లో ఉందన్నమాట. ఈ పర్టికులర్ బిజినెస్లో ఆశిష్ గారు 0.06% స్టేక్ని తగ్గించుకుని ప్రజెంట్గా 88.6 crores ఇన్వెస్ట్మెంట్తో ఈ కంపెనీలో ఉన్నారన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం చూసుకున్నట్టయితే 4470 crores ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇదండి ఆశిష్ కచోరియా వాళ్ళ పోర్ట్ఫోలియో డిస్కషన్. సో ఆయన చూసుకున్నట్టయితే కంపెనీస్ని యాడ్ చేసుకున్నారు, కొత్తగా ఉన్న కంపెనీస్లో స్టేక్ పెంచుకున్నారు అండ్ ఫ్యూ కంపెనీస్లో రెడ్యూస్ చేసుకున్నారు. సో ఈయన పోర్ట్ఫోలియో చూసుకున్నట్టయితే ఈయన కూడా ఎక్కువగా ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి రిలేటెడ్గానే పోర్ట్ఫోలియో ఆర్ స్టాక్స్ని యాడ్ చేసుకోవడం అంటూ జరిగింది. సో నెక్స్ట్ అండ్ ద లాస్ట్ ఇన్వెస్టర్ డాలీ కన్నా గారి గురించి మాట్లాడతాం. సో ఈ డాలీ కన్నా గారు ఒక చెన్నై బేస్డ్ ఇన్వెస్టర్ అనమాట. సో ఆవిడ 1996 నుంచి ఈ పర్టికులర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లోకి ఆవిడ రావడం అంటూ జరిగింది. సో ఆవిడ కూడా చాలా ఒక ఫేమస్ ఇన్వెస్టర్. ఆవిడ యొక్క నెట్వర్త్ ప్రజెంట్గా దాదాపు 600 కోట్లు ఉందన్నమాట. సో ఈవిడ కూడా ఆవిడ పోర్ట్ఫోలియోని వాళ్ళ హస్బెండ్ హెల్ప్ ద్వారా మిస్టర్ రాజీవ్ ఖన్నా ద్వారా మేనేజ్ చేయడం అంటూ జరుగుతుంది. సో లాస్ట్ క్వార్టర్లో ఆవిడ పర్టికులర్ స్టేక్స్ని ఎలా పెంచుకున్నారు, ఎలా తగ్గించుకున్నారు, ఏవేవి కొత్తగా యాడ్ చేసుకున్నారు అన్న దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఆవిడ పోర్ట్ఫోలియోలోకి 4 కంపెనీస్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటూ జరిగింది. సో ఫస్ట్ కంపెనీ బటర్ఫ్లై గాంధీమతి అప్లయన్సెస్ లిమిటెడ్. ఇది తమిళనాడులోని ఒక మంచి హౌస్ హోల్డ్ బ్రాండ్ నేమ్ కింద. సో వీళ్ళు ప్రొడ్యూస్ చేసేది ఎల్పిజి గ్యాస్ స్టవ్స్ కానివ్వండి అండ్ టేబుల్ టాప్స్ కానివ్వండి, గ్రైండర్స్ కానివ్వండి, మిక్సీస్ కానివ్వండి, ఈ అన్ని అప్లయన్సెస్లో మ్యానుఫ్యాక్చర్ చేసే సెక్టార్లో వీళ్ళు ఉన్నారనమాట. ఈ కంపెనీలోని డాలీ కన్నా గారు దాదాపు 13.7 కోట్లని ఇన్వెస్ట్మెంట్ చేసి 1.5% స్టేక్ని సంపాదించుకున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే 920 కోట్లు ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క 12 months రిటర్న్ చూసుకున్నట్టయితే 124% అండ్ 6 months రిటర్న్ని చూసుకున్నట్టయితే 325% రిటర్న్ ఇవ్వడం జరిగింది. సెకండ్ కంపెనీ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. సో ఈ యొక్క కంపెనీ ఐటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ స్పెసిఫికల్గా బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్కి క్యాటర్ చేస్తూ వీళ్ళ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి మార్కెట్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీలో డాలీ గారు చేసిన ఇన్వెస్ట్మెంట్ 19.9 crores. దానికి ఆవిడికి 1.23% స్టేక్ వచ్చింది. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా 1612 కోట్లు ఉందన్నమాట. వీళ్ళిచ్చిన రిటర్న్స్ కానీ మనం చూసుకున్నట్టయితే గత 12 నెలలకి 84% రిటర్న్ అండ్ గత 6 నెలలకి 72% రిటర్న్ ఇవ్వడం అంటూ జరిగింది. థర్డ్ కంపెనీ టాల్బ్రోస్ ఆటోమేటివ్ కాంపనెంట్స్. సో వీళ్ళు ఆటో యాన్సిలరీ అంటే గ్యాస్కెట్స్ అండ్ ఫోర్జింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లోని ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వీళ్ళ కంపెనీలో జస్ట్ 2.6 crores అంటే 1.17% స్టేక్ని సంపాదించుకున్నారు. అండ్ వీళ్ళ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే 218 కోట్లే. అంటే ఇది ఒక రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ రిటర్న్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టుగైతే 12 monthsలో ఈ కంపెనీ 33% రిటర్న్ ఇచ్చింది అండ్ గత 6 monthsలో ఈ కంపెనీ 80% రిటర్న్ ఇచ్చిందనమాట. అండ్ లాస్ట్ కంపెనీ ఎక్కడైతే వీళ్ళు కొత్తగా ఇన్వెస్ట్ చేశారో అది ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఈ ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వీళ్ళు 2 బ్రాండ్ నేమ్స్ ద్వారా వీళ్ళ సిమెంట్ని అమ్మడం జరుగుతుంది. ఒకటి నాగార్జున సిమెంట్స్ అండ్ ఇంకోటి బైసన్ ప్యానెల్. సో ఈ 2 బ్రాండ్ నేమ్స్లో వీళ్ళు సిమెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతారన్నమాట.
సో ఈ కంపెనీలో డాలీ కన్నా గారు 7 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి 1% స్టేక్ని సంపాదించారు. అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే దాదాపు 660 కోట్లు ఉందన్నమాట. అండ్ వీళ్ళ రిటర్న్స్ని కూడా మనం చూసుకున్నట్టయితే 12 నెలలకి 65% రిటర్న్ ఇచ్చారు, 6 నెలలకి 88% వరకు వీళ్ళు రిటర్న్స్ ఇవ్వడం అంటూ జరిగిందన్నమాట. సో ఇప్పుడు డాలీ గారు ఆవిడ ఇన్వెస్ట్మెంట్స్లో ఆవిడ పోర్ట్ఫోలియోలోని ప్రెజెంట్ హోల్డింగ్ కన్నా ఏ కంపెనీస్లో స్టాక్స్ ఆర్ షేర్స్ని తగ్గించుకున్నారు అని మనం చూసినట్టయితే 2 కంపెనీలండి. రెయిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వీరు క్యాల్సిన్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అండ్ అడ్వాన్స్ కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ కంపెనీలో డాలీ గారు దాదాపుగా 0.08% స్టేక్ని తగ్గించుకుని ప్రెజెంట్గా 67.8 crores ఇన్వెస్ట్మెంట్ చేసిన్నారు ఈ కంపెనీలో. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,262 కోట్లు. ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే 12 monthsకి 16.4% అండ్ 6 నెలలకి 38% రిటర్న్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ నోసిల్ ఇండస్ట్రీస్, వీళ్ళు రబ్బర్ కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే బిజినెస్లో ఉన్నారన్నమాట. దీంట్లో దాదాపుగా 0.34%ని స్టేక్ రెడ్యూస్ చేసుకుని ప్రెజెంట్గా 24.2 crores ఇన్వెస్ట్మెంట్తో ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,391 crores ఉండడం ఉందన్నమాట. సో వీళ్ళ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే గత 12 నెలల్లో 50.6% రిటర్న్ అండ్ గత 6 నెలల్లో 30% రిటర్న్ వీళ్ళు ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇది అండి డాలీ కన్నా గారి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్న వేరియస్ బిగ్ ఇన్వెస్టర్స్ అండ్ వాళ్ళ యొక్క డెసిషన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క స్టాక్ మార్కెట్ ఆర్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో, వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఇలాంటి ఒక పోర్ట్ఫోలియోలోకి ఏవి యాడ్ చేస్తారో, ఎందుకు డిక్రీజ్ చేస్తారో అన్న విషయాల్ని మీకు ఫ్యాక్ట్స్ తోటి మీ ముందుకి పెట్టాం. బట్ టెక్నికల్గా మళ్ళీ మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఇవన్నీ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇక్కడ ప్రమోట్ చేయడం అంటూ జరగట్ల. డెఫినెట్గా ఇది ఒక ఇన్ఫర్మేషన్ గివింగ్ సెషన్ అనమాట. మిమ్మల్ని ఆర్ మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ పర్టికులర్ ఇంట్రెస్టింగ్ వీడియో చేయడం జరిగింది. బట్ ఇది ఎందుకంటే ఇంట్రెస్టింగ్ అని నేను అంటానో, మీరు ఏ ఒక్క పోర్ట్ఫోలియో వీటిని ఫ్యాక్ట్స్తో అనలైజ్ చేసి చూసినట్టుగా అయితే వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎలాగుంది అనేది మనం కొంచెం వరకు అర్థం చేసుకోవడం జరిగింది. అండ్ మళ్ళీ మీరు గమనించాల్సిన విషయం, ఈ పర్టికులర్ వీడియోలోని ఎటువంటి ప్రమోషన్స్ జరగట్లేదండి. ఈ పర్టికులర్ స్టాక్ని అమ్మమని కానీ కొనమని కానీ ఉంచుకోమని కానీ మనం చెప్పడం జరగట్లేదు. సో ప్లీజ్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ కింద తీసుకుని ఏదైనా చెప్పిన స్టాక్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉండినట్టయితే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఆ పర్టికులర్ స్టాక్కి సంబంధించిన ప్రతి ఆర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్లీజ్ మీరు గ్యాదర్ చేసుకున్నాక మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్తో కూడా మీరు కన్సల్ట్ చేసి తర్వాత ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆశిస్తున్నాము. అండ్ ఈ పర్టికులర్ స్టాక్స్ ఏదైతే మీకు నచ్చినట్టు ఉంటుందో ప్లీజ్ డూ కమెంట్ సో దట్ మీ ఒపీనియన్ని కూడా మేము తెలుసుకోవడం జరుగుతుంది. అది అండి ఇవాల్టికి ఈ పర్టికులర్ వీడియో. సో హ్యావ్ అ హ్యాపీ టైమ్ అండ్ హ్యావ్ అ హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.